గి అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తున్నది. తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తున్నది. గీత అనే 2 శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు. త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉన్నది. అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని, బంధము నుండి విముక్తి కలగడం అనే అర్థం ఉంది. ఈ పరమరహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తున్నది. అటువంటి పరమపావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆ మహాపవిత్ర గ్రంథాన్ని సృజించినా కూడా మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణింపనలవి కాదు.